పటంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో పాస్టర్స్ జాన్ వెస్లీ చంద్రశేఖర్ సామెల ఆధ్వర్యంలో న్యూ లైఫ్ కలవరీ చర్చ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటరెడ్డి, గడ్డం బాలామణి, శ్రీశైలం, శోభా కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ దేవుణ్ణి ఏ రూపంలో కొలిచినా కూడా మానవులంతా సమానమని, దేవుడు అందరివాడు, ఒక్కొక్కరు ఒక్కో రూపంలో దేవుణ్ణి పూజిస్తారని అన్నారు. చర్చి నిర్మాణం చాలా అద్భుతంగా నిర్మించారని చర్చి నిర్వాహకులను కొనియాడారు. అనంతరం చర్చి ఫౌండర్స్ మాట్లాడుతూ ఈ చర్చి నిర్మాణానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు, నాయకులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మళ్ళీ అర్జెంటుగా వాళ్ళు పోవాల్సి ఉన్నది కాబట్టి మన సంఘం మంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ బిగ్ క్లాప్ వచ్చిన మీడియా మిత్రులకు మరి హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మరి న్యూ లైఫ్ కల్వరీ సంఘం తరపున మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి జాన్ వెస్లీ మరి కృపా కమ్యూనికేషన్ తరపున చేస్తూ దేవుడు చేసిన ప్రేరేపణ ఆశ కలిగి మరి దొంగలు, తాగుబోతులు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు మంచి మార్గంలో నడవాలి, సన్మాన మార్గంలో నడవాలని ఆలోచన కలిగి ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. దీనికి గ్రామ పెద్దలు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి కానీ, మాజీ సర్పంచ్ శ్రీశైలం కానీ, ఉప సర్పంచ్ శోభ మేడం కానీ, అనేకులు మరి మల్లారెడ్డి కానీ, తర్వాత ఇతరాత్ర మన గ్రామ ప్రముఖులంతా కూడా ఈ మందిర నిర్మాణంలో చాలా సహకారం అందించారు. జాన్, మేమున్నాము, మీరు మందిరం నిర్మించుకొని చెడు పని కాదు కదా, అనేకులు సన్మాన మార్గంలో నడవాలని మరి వారు కోరినరు, మాకు సహకరించిండ్రు. వచ్చినటువంటి జనసమాన్ని చూసి కూడా మీరు చూసినారు. ఈ మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు మన దేశం కొరకు, ప్రత్యేకంగా మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మరి ప్రార్థించడానికి మాకు ఒక మంచి అవకాశం. కాబట్టి ఇట్టి కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనది 2023 నుంచి ఈ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి మా గ్రామ పంచాయతీ వారు, అదే రీతిగా మన మైపాల్ రెడ్డి, ఈ కాన్స్టిట్యూషన్ పటాన్చెరు కాన్స్టిట్యూషన్గా ఉన్న మైపాల్ రెడ్డి గారు మాకు అనేక రీతిగా సహాయం చేసినారు. మరి అదే రీతిగా మన వార్డ్స్ మెంబర్స్ కానీ, సెక్రటరీ కానీ, మన ఈఓ కానీ, మరి ఉన్న ప్రజలు, అక్కపక్కల ఉన్న ప్రజలు కానీ ఈ చర్చి కట్టడానికి మరి చాలా సహాయపడినారు, మరి సహాయం చేస్తున్నారు. మరి అదే రీతిగా ఈ ఒక్క మందిరము ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితము మారాలి, వాళ్ళ కుటుంబము బాగుపడాలి, సమాజము బాగుపడాలి. మరి వాళ్ళ జీవితంలో అనేక రీతిగా వాళ్ళ పిల్లలు ఒక సరి అయిన మార్గంలో నడిపించడానికి మరి దేవుడు ఇటువంటి అద్భుత అవకాశము ఈ చర్చ్ నిర్మాణం చేయడానికి మరి మా ముగ్గురు సేవకులు కలిసి ఈ పని, ఈ సంఘము కట్టడానికి సహాయం చేసిన మా ముగ్గురికి కూడా దేవుడు అధిక రీతిగా జీవించారు. ఈ యొక్క వార్త అందరికీ, ప్రజలకు కూడా, సంఘస్థులకు, కూడి వచ్చిన అందరికీ నేను కృతజ్ఞత చెల్లిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇస్నాపూర్ గ్రామంలో చర్చి ప్రారంభోత్సవం జరిగింది. ముందు ఫాదర్ గారు ఉన్నారు ఇక్కడ, మతం కాదు మార్గదర్శనం, చాలా గొప్ప విషయం. మానవులంతా ఒకటే, అందరి మతం ఒకటే, మానవత్వం, మన కులం మానవ కులం. దైవం ప్రేమతత్వం, దేవుడు అందరివాడు, ఏ రూపంలో కొలిచినా
ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కొలుస్తారు కాబట్టి దేవుడు ఒక్కటే, ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు కొలుస్తారు. సో ఈ చర్చి చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. దీని వెనకాల జానన్న కాలంలో పాస్టర్లు ఇక్కడ అందరూ కూడా చాలా శ్రమించినట్టు కొడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గొప్పగా ఉంటుందని చెప్పేసి. ఇలా అడుగు పెట్టిన తర్వాత నేను వర్షాన్ని ఎత్తున్నారే, మామూలుగా చర్చ్ అంటే రూము అది ఇది అనుకున్నా కానీ ఇంత పెద్ద సెటప్ ఇంత బాగుంటుందని అనుకోలే. దీని వెనకాల జానన్న 24 గంటలు కష్టపడ్డట్టు, తనకి ఫాదర్స్ అందరూ కూడా బాగా సపోర్టింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. చాలా సంతోషం అన్న. ఇస్లాపూర్ విలేజ్లో ఇంత పెద్ద చర్చి ఇంత అధునాతకంగా కూడా చాలా బాగుంది. ఇంత బాగా కష్టపడ్డందుకు వాళ్ళకు కూడా ఆ ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందులో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించి ప్రేమను వంచినందుకు వాళ్ళకు కూడా సదా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కలిగినాక మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క నాగార్జున కాలనీలో ఈ మందిరం ఏర్పాటు చేయడం అనేది చాలా మరి ధన్యంగా భావించాలి. ఎందుకంటే మరి లోకంలో పాపంలో పడిపోయిన వారు సరైన మార్గంలో నడుచుటకు మరి వారికి ఒక నిర్దేశము చేయడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మరి అన్న కలిగినటువంటి దర్శనాన్ని బట్టి మరి ఇక్కడ మందిరం నిర్మించడానికి మరి ఈ మందిరపు నిర్మాణ పనులు మరి అందరూ సహకరించారు. మన ప్రజాప్రతినిధులు కానీ మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ వారి పూర్తి సహకారంతోనే మరి ఒక మందిరం నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ అందరూ కూడా మరి శోభరాణి మేడం కానీ మరి మాజీ సర్పంచ్ మరి శ్రీశైలం కానీ అదేవిధంగా మరి మన వెంకటరెడ్డి కానీ వీరందరూ కూడా మరి దీనికి ఎంతో సహాయం చేశారు. కాబట్టి మరి ఇంకా ఎంతమంది అయితే మరి లోకంలో పాపం చేత మరి అనేకమైన ఈ లోకంలో ఉన్న దురాశల చేత వాళ్ళ లోకంలో ఉన్నారో వారందరికీ సరైనటువంటి మార్గము మరి వారి జీవితాలను సరిచేసుకుంటూ ఇది ఒక మార్గమే, ఇది మతము కాదు, ఇది ఒక మార్గం అనే ఆలోచన కలిగి మరి ఈ మందిరం నిర్మించిన దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఈ మందిరం అనేక మంది బిడ్డలు రక్షించేటటువంటి కృపను మరి దేవుడు అనుగ్రహించాలని మరి అదేవిధంగా మరి ఈ న్యూస్ మరి మీ యొక్క న్యూస్ మీ ఛానల్ వారికి కూడా మరి ప్రత్యేక కవర్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను.